అండి. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు ప్రశాంతి కుకింగ్ అండ్ హెల్త్ అండి. నేను ప్రశాంతిని. ఈరోజు వీడియోలో పచ్చి మామిడి, అల్లం పచ్చడి చూపిస్తానండి. ఇది 3 నెలల వరకు నిల్వ ఉంటుంది. అలాగే ఆరోగ్యానికి చాలా మంచిదండి. మనం అల్లం వాడుతున్నాం కాబట్టి పిల్లలకు గానీ, పెద్దవాళ్ళకి గానీ బాగా జీర్ణశక్తిని పెంచి ఆకలి బాగా అయ్యే విధంగా చేస్తుందండి. అన్నంలోకి గానీ, టిఫిన్స్‌లోకి గానీ చాలా రుచిగా ఉంటదండి. మరి వీడియోలోకి వెళ్ళిపోదాము. చూడండి 2 మామిడికాయలండి. మామిడికాయలు మీరు తీసుకునేవి పుల్లగా ఉండాలి. కొంచెం గట్టిగా ఉండాలండి. ఇవి 2 మామిడికాయలు. అలాగే అల్లం చూడండి. ఈ అల్లం 2 ముక్కలు తీసుకున్నాను. 50 గ్రాముల పైన ఉంటది. ఇది మీకు కొలతలతో చూపిస్తానండి. కప్పు కొలతలతో. శుభ్రంగా కడిగేసుకున్నాను. క్లాత్‌తో తుడిచేసి ఆరబెట్టుకున్నానండి. తడి ఏం లేకుండా. ఇప్పుడు ఈ మామిడికాయలు ఇలా తొడిమ దగ్గర కట్ చేసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇదే విధంగా 2 మామిడికాయలు కట్ చేసేసుకోండి. అల్లం కానీ చిన్న ముక్కలకు కట్ చేసి పెట్టుకోండి. చూడండి ఈ విధంగా కట్ చేసుకోవాలి. చూడండి అల్లం కూడా ఈ విధంగా చిన్న ముక్కలకు కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇవి కప్పు కొలతలతో చూసుకుందామండి. మామిడికాయ ముక్కలు ఎన్ని కప్పులు వస్తాయో చూద్దాము. నేను మెజర్మెంట్ కప్పుతో చూపిస్తున్నానండి. మీరు ఇంట్లో ఉండే ఏదన్నా గిన్నెతో అయినా గ్లాస్తో అయినా దేనితైనా కొలతకు పెట్టుకోండి. చూడండి 1 కప్పు వచ్చాయి. రెండో కప్పు అండి. 2 కప్పులు మామిడికాయ ముక్కలు వచ్చాయి. అలాగే అల్లం కానీ చూద్దాము. ఈ అల్లం కానీ పావు కప్పు వచ్చిందండి. ఇలా కొలతకు పెట్టుకోండి. స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ మెంతులండి. ఈ మెంతులు దోరగా ఫ్రై చేసుకోండి. మెంతులు బాగా వేగితే బాగా రుచిగా ఉంటుంది పచ్చడి కానీ. 1 స్పూన్ జీలకర్ర వేసానండి. ఈ జీలకర్ర కానీ 1 నిమిషం ఇలా ఫ్రై చేసుకోండి. 2 స్పూన్లు మినపప్పు అండి. అలాగే 2 స్పూన్లు శనగపప్పు. పప్పులు మాడిపోకుండా అన్నీ ఈవెన్గా వేగే విధంగా బాగా ఇలా ఫ్రై చేసుకోండి. దోరగా వేగుతాయి కదా. చూడండి వేగినవన్నీ ఒక గిన్నెలోకి తీసేసుకున్నాను. ఇలా తీసి పెట్టుకొని ఇప్పుడు ఇదే ఆయిల్లోకి అల్లం ముక్కలు వేసుకొని ఇవి కానీ 1 నిమిషం బాగా ఫ్రై చేసుకోండి. చూడండి ముక్కలు కాస్త వాడినట్టున్నాయి కదా. ఈ టైంలో ముక్కలన్నీ ఒక గిన్నెలో తీసేసుకోండి. ఇవన్నీ కాస్త చల్లారిన తర్వాత ఒక పెద్ద మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేపి పెట్టుకున్న ఈ పప్పులు ఉన్నాయి కదా ఇవన్నీ వేసేసుకోండి. నీట్గా వేసేసుకొని పైన మూత పెట్టేసి ఇప్పుడు గ్రైండ్ చేసుకోండి. చూడండి కాస్త అన్నీ బర్క్గా ఉన్నాయి కదా. ఇప్పుడు స్పూన్ తీసుకొని ఒకసారి ఇవన్నీ ఇలా బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మామిడికాయ ముక్కలు వేసుకోండి. ఇలా ముక్కలన్నీ వేసేసి అల్లం ముక్కలు కానీ వేసుకోండి. అన్నీ వేసేసుకొని పైన మూత పెట్టి ఒకసారి మిక్సీ పట్టుకోండి. మరి మెత్తగా కాకుండా కొంచెం పలుకుగానే ఉండాలండి. చూడండి ఈ విధంగా పట్టుకోవాలి. ఒకసారి స్పూన్తో ఇదంతా కలుపుకోండి. ఇలా అంతా కలుపుకొని మామిడికాయ ముక్కలు తీసుకున్న కప్పుతోనే ఒక పావు కప్పు అండి. దీంతో 3 టేబుల్ స్పూన్లు వేస్తున్నాను. అల్లంలో కూడా కాస్త ఘాటు ఉంటుంది కాబట్టి కొంచెం తగ్గించేస్తున్నాను. అలాగే కల్లుప్పు అండి. ఇది కానీ 3 టేబుల్ స్పూన్లు వేస్తున్నాను. పావు కప్పు వచ్చింది. చూడండి తెల్లగడ్డలండి. వెల్లుల్లిపాయలు ఇవి 10 పాయలు వేస్తున్నాను. పెద్దగా ఉన్నాయి కాబట్టి కొంచెం లావుగా ఉన్నాయి నేను తీసుకున్నవి. మీరు తీసుకున్నవి కొంచెం చిన్నవైతే ఒక 20 దాకా వేసుకోవచ్చండి. ఇప్పుడు మిక్సీ పట్టుకోండి. మీరు మధ్యలో కొంచెం రుచి చూడండి. మీకు సాల్ట్ కానీ కారం కానీ సరిపోలేదు అనుకుంటే ఇంకాస్త యాడ్ చేసి మళ్ళీ మిక్సీ పట్టుకోండి మెత్తగా ఈ విధంగా. పచ్చడికి తాలింపు పెట్టుకుందామండి. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని నువ్వుపప్పు ఆయిలండి. మామిడికాయ ముక్కలు తీసుకున్న కప్పుతోనే 3/4 కప్పు తీసుకున్నాను. మీరు పల్లి ఆయిల్ అయినా తీసుకోవచ్చండి. చూడండి ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు వేసాను. 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక 2 ఎండుమిరపకాయలు ఇలా తుంచి వేసుకోండి. 2 రెమ్మల కరివేపాకు. నేను వెల్లుల్లిపాయలు పచ్చట్లో వేసాను కాబట్టి ఇప్పుడు వేయట్లేదండి. ఇలాగ పోపులో వేసుకోవటం ఇష్టపడే వాళ్ళైతే 2, 3 పాయలు చితకొట్టి వేసుకోవచ్చు. ఇదంతా బాగా వేగేంత వరకు బాగా వేపుకోండి. ఏంటో నురగొస్తూ ఉందండి ఆయిల్లో.
ఇలా ఎందుకు నురుగొస్తుందో మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. చూడండి ఇంగువ పొడండి ఓ పావు టీ స్పూన్ నుంచి అర టీ స్పూన్ వరకు ఇలా వేసుకొని ఇదంతా కానీ ఒకసారి బాగా వేపుకోండి. ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టేసి ఇప్పుడు పచ్చడి అంతా వేసుకోండి. ఇలా అంతా నీట్గా వేసేసుకొని 2 నిమిషాల సేపు ఈ ఆయిల్లో బాగా వేపుకోండి. సిమ్లోనే ఉండించుకోండి స్టవ్ని. ఇంకెక్కడన్నా తడి ఉన్నా కానీ బాగా ఈ ఆయిల్లో వేగటం వల్ల పోతుంది. పచ్చడి కూడా బాగా రుచిగా ఉంటుందండి. మీకు ఆయిల్ సరిపోలేదు అనిపిస్తే ఇంకొంచెం ఆయిల్ తీసుకొని వేడి చేసుకొని పచ్చడిలో కలుపుకోవచ్చండి. మీరు పూర్తిగా చల్లారిన తర్వాత ఒక డబ్బాలోకి తీసి పెట్టుకోండి. మీకు అవసరమైనంత పచ్చడి బయట పెట్టుకొని మిగిలిన పచ్చడి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. 3 నెలల వరకు ఉంటుందండి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. అదే బయట పెట్టుకుంటే 1 నెల ఉంటుంది. తడి లేకుండా చూసుకోవాలి. తడి స్పూను అవేం పెట్టకూడదండి. చూడండి రెడీ అయిపోయింది మనం పచ్చడి. అన్నంలో కానీ టిఫిన్స్లో కానీ చాలా రుచిగా తినేయచ్చు. ఆరోగ్యానికి చాలా మంచిదండి. పిల్లలకైతే ఆకలి సరిగా లేదు, ఏం తినటం లేదని తల్లులు బాధపడుతుంటారు. ఈ పచ్చడితో టిఫిన్లో కానీ అన్నంలో కానీ కొంచెం వేసి పెడుతున్నానండి. బాగా తినింది అరగతి వాళ్ళు తిన్న ఆహారం బాగా వంట పట్టే విధంగా చేస్తుందండి. మీకు అందరికి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి వీడియోస్ మరిన్ని చూడాలి అంటే మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.